హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా అన్నదమ్ములకు ఒకసారి ఒక చిన్న విన్నపం. మా అన్నదమ్ములకి అందరికీ ఒకసారి నమస్కరిస్తూ, అన్న, నా ముగ్గురు అన్నయ్యలు, పెద్దన్న భాస్కర్ అన్న, రెండో అన్న నడిపన్న, మూడో అన్న బుజ్జన్న, ముగ్గురికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఆస్తి అమ్మిన విషయంగా మనం మాట్లాడిన దాని గురించి ఈరోజు నేను నైట్ ఆస్తి అమ్మేశానన్న వేరే వాళ్ళకి 13.5 లక్షకి వేరే వాళ్ళకి అమ్మేశాను. దాని గురించి మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పి మళ్ళీ దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఆస్తులు అమ్మడానికి బంధువులకి ఒక క్లారిటీ ఇచ్చిన అదృష్టవంతుడని నేను వీడియో పెట్టాను. మీ ఆదరణ నాకు చాలా లభించింది. ఎందుకంటే నేను అమ్మడం మంచిదా పెట్టుకోవడం మంచిదా అని మొత్తం అన్ని విధాలు ఆలోచిస్తే మీరు జడ్జిలాగా మీకే వదిలేశాను దాన్ని. మీరు ఇచ్చిన ఆ కామెంట్స్ 99% నాకు చాలా శక్తినిచ్చాయి. ఆస్తి వస్తుంది పోతుంది, కానీ మన మాట అనేది ముఖ్యం అని చెప్పి కామెంట్స్ వెళ్తే చాలా గొప్పగా ఇచ్చారు. ఇది పక్కన పెడితే ఫ్రెండ్స్, మీరు నన్ను ఆదరించారు, నేను కృతజ్ఞుడిని. మా అన్నదమ్ములకి ముగ్గురికి నమస్కరించుకుంటూ, అన్నయ్యల నేను నా ల్యాండ్ ఎందుకు అమ్మాలనో వివరించాను మొన్న. తర్వాత చాలాసార్లు కూడా నేను చెప్పాను, ఎందుకు అమ్ముతానని ఏంటని చెప్పాను. మీరు కావాలంటే మీలో ఒకటి తీసుకోమని కూడా చెప్పాను. కానీ మీరు దాని గురించి ఎవరు కూడా ఏంటి కామెంట్ చేయలేదు, మాట్లాడలేదు. అయితే నేను ఇన్ని రోజులు కూడా చూశాను. చాలాసార్లు ఇంకొక అన్నకి చెప్పాను, అన్న కొడుకులు చెప్పాను, అన్న కూతురికి చెప్పాను. మొత్తం టోటల్గా నేను అందరికీ ఒకసారి చెప్తూ వచ్చాను, మీరు కావాలంటే తీసుకోండి అని. కానీ మళ్ళా కూడా చెప్తున్నాను, నాకు నా అన్నదమ్ముళ్ళకి నా ఆస్తి ఏదైనా సరే, ఇంటి జాగా విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ నేను అమ్మదలుచుకుంటే వేరే వాళ్ళకి అమ్మాలా అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీకే అమ్ముతాననే ఒక ఆశ ఉండేది. కానీ ఎంత చెప్పినా మీరు నా గురించి ఆలోచించారు. దాని గురించి ఇల్లు కూడా నా మనస్ఫూర్తిగా నేను మీకు ఇవ్వాలని ఉద్దేశంతోనే చేశాను. ఊరికే కాదంటే మిమ్మల్ని అమ్మేస్తారని ఒక బాంబేసి అందరి దగ్గర నేనేదో పెద్ద గొప్పవాళ్ళలాగా మిమ్మల్ని వెధవలు చేసి అమ్మాలని అనుకున్నాను. నా గొప్పతనం ఏదో గొప్పగా అంటే నేను చీప్గా అవ్వకూడదని చెప్పి మిమ్మల్ని బకరాగాలు చేసినట్టు అనిపించింది. కానీ నాకు అది తప్పని అనిపించింది. ఎందుకు మనకి ఒక బిడ్డ ఉంది, ఆడబిడ్డ, బయట సెటిల్ అవుదాం, బయట సంపాదించుకొని అమ్మాను. దానికన్నా పక్కన పెడితే నా మనస్ఫూర్తిగా నేను ఇల్లు ఇచ్చాను, మీరు తీసుకున్నారు. ఈ ల్యాండ్ కూడా నాకున్న సిచ్యుయేషన్కి, నాకున్న అప్పులకి వద్దని నిర్ణయించుకొని నన్ను చీప్గా చూడొద్దండి అని చెప్పడానికి ఆ వీడియో పెట్టాను. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే, రాత్రి కరెక్ట్గా 10:30 నుంచి రాత్రి 1:30 దాకా ఒక మహానుభావుడు, ఈ వీడియో చూసిన మహానుభావుడు నన్ను పిలిపించి ఎంత చెప్తున్నారంటే, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, మీ అన్నదమ్ములు లేరని అడిగితే, ఉన్నారండి, ఏదో నా ప్రవర్తన బాగాలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఎప్పుడో ఫ్యామిలీ డివైడ్ అయిపోయిన పరిస్థితి, ఇది అమ్మాలనుకుంటున్నాం అంటే ఒకసారి కనుక్కోండి, మీ వాళ్ళని మింసారంటే అంతా కనుక్కున్నాను సార్, నేను అమ్మడం సిద్ధంగా ఉన్నాను సార్ అని అంటే, ఎంత చెప్తారు ఏంటంటే, నేను 20 లక్షలు చెప్పాను. 20 లక్షల నుంచి 18 లక్షలకు వచ్చినా నేను. వాళ్ళు కాదండి, నేను ల్యాండ్ కూడా చూడలేదు, ఇక్కడనే మాట్లాడదా కావాలంటే, పట్టా ఉంది కదా అని. ఉందండి అన్న. వస్తూ అక్కడి నుంచి 12 లక్షలు నేను చూడలేదండి, 12 లక్షలు లేక 12.5 లక్షలు ఇస్తామని అన్నారు. దాన్ని నేను, లేదు సార్, 15 లక్షలు తక్కువైతే నేను ఇవ్వను. అయితే ఒక్క మాట సార్, మీరు 15 లక్షలే ఇస్తే కూడా మనం వెళ్ళి కైలో దిగిన తర్వాత కూడా మీ దగ్గర నేను అడ్వాన్స్ తీసుకొని మీకే ఇస్తా. కాదంటే మనం వెళ్ళి ఒకసారి కై చూద్దాం. ఆ కై చూసే లోపల మా అన్నదమ్ముళ్ళు నాకు కావాలి అని వాళ్ళంటే ఇచ్చేయాలి సార్. దాంట్లో మళ్ళీ వేరే మాట లేదు. మా అన్నదమ్ములు దాటిన తర్వాతనే, మా అన్నదమ్ముడు కొడుకులు దాటిన తర్వాతనే ఇంకెవరికైనా కూడా నేను అన్నాను. అని దానికి ఆయన, అట్లా కాదు సార్, మీరు ఒక్కసారి మీరు కనుక్కోండి, కనుక్కున్న తర్వాత వాళ్ళు కావాలంటే తీసుకోండి, లేదంటే ఇక్కడనే ఫిక్స్ చేసుకుందాం, నేను మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ అని భగవంతుడు సాక్షిగా చెప్తున్నా. రాత్రి మాట్లాడాం, ఫైనలైజ్ చేసాం. కానీ ఒక మాటగా తీసుకున్నాను. ఆయన కూడా సరే అన్నట్టు కనుక్కొని అన్నాడు. నేను 13.5 లక్షలు 14 లక్షల దాకానే వచ్చాను. ఆయన 12.5 లక్షల్లో ఉన్నాడు. కానీ ఆ ₹1,00,000 అనేది ఇస్తాడు అనుకుంటే 13.5 లక్షల దాకా ఇస్తాడని ఒక నమ్మకం 100%. కానీ నేను ఎంతైనా కానీ నాకున్న పరిస్థితి, చాలామంది నాకు హెల్ప్ చేసే వాళ్ళకి ఇచ్చేయాలి. నాకు ఇప్పుడు చేసే సినిమాలు కాకుండా 3 సినిమాల ఆఫర్ వచ్చింది. ఇప్పించింది కూడా ఆ మహానుభావుడే, ఆయనే దానికి కారణం. కాబట్టి నాకు రెమ్యూనరేషన్ అనేది కూడా నెక్స్ట్ మూవీ నుంచి ఉంటుంది. నాకు బతుకు తెరువు ఇట్లా ఆటో సినిమా 2 కూడా చేసుకొని బతకగలను. ఈ అప్పుల బాధలు తెచ్చుకొని ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని ఏదో నేను తప్పుపడడానికి కాదన్నయ్య, మనం కలిసి పుట్టాం, నలుగురు, 2 అప్పచెల్లెలు 6 మంది, ఇంక జీవితంలో మనం పుట్టబోయలేదు. కాబట్టి నా మనస్ఫూర్తిగా
సవ్యనయంగా మీకు విన్నవించుకుంటున్నాను. మీరు మన పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారు. ఒక 13.5 లక్షలు 14 లక్షలు పెద్ద సమస్య ఏం కాదు. అందరూ కలిసి తీసుకున్నా ఏం చేసుకున్నా మామిడి తోట పెట్టడానికైనా లేకపోతే ఒక కొబ్బరి తోట పెట్టడానికైనా మీ ల్యాండ్ పక్కనే ఉంది. ఈరోజు ఆ ల్యాండ్ ఇచ్చేస్తే మళ్ళీ రాదు అనే ఉద్దేశంతో ఈ వీడియో మిమ్మల్ని నేరుగా మాట్లాడితే నా మాట వినిపించుకోరన్నా మీరు అమ్మేస్తారని బాధపడతారు తప్ప నా బాధను అర్థం చేసుకోరు. అందుకని ఈ వీడియో రూపంలో ఈ యూట్యూబ్ పుణ్యం అంట ఈ యూట్యూబ్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. నేను అమ్మేయడం ఖాయం. నేను ఎవరికి బేరాలు చెప్పుకుని నా అంతటి నేను ఎక్కడ పాకులాడుకుని యూట్యూబ్ ద్వారానే తీసుకునే అతను నాకు వచ్చాడంటే యూట్యూబ్ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. సో నేను అమ్మడం ఖాయం, ఇది నిర్ణయించుకున్నాను. మీరు దాని గురించి ఏదైనా చర్య తీసుకొని వద్దు, చర్య అంటే నేను చెప్తున్నది అరే మనకే కావాలి అనే ఒక మాట ముందుకు వచ్చి మీరు కావాలంటే నేను మీకే ఇచ్చేస్తాను, ఇది షూర్. లేదంటే ఈరోజు రేపు మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఈ వీడియో మీరు అందరూ చూస్తారని నాకు తెలుసు. ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి, మన కొడుకులు చదువుకున్నారు, మన చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎక్కడ ఎవరు ఏమి తెలియని వాళ్ళు కాదన్నయ్య. ఒకవేళ మా వదిన వాళ్ళకి తెలియకపోయినా మీరు చూపిస్తారు. కాబట్టి అందరూ చూడొచ్చు, మన రిలేషన్లో అందరూ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. నేను చెప్పిన మాటలు ఏదైనా తప్పనిపిస్తే ఈ విషయంలో ఈ వీడియోలో నాకు కాల్ చేసి అడగండి. ఏరా ఎందుకు చేస్తాను, నేను ఒప్పుకుంటాను. కానీ నేను అన్ని కరెక్ట్ విషయాలే మాట్లాడుతున్నాను, మీకు ఆ అవకాశం ఇవ్వకుండా. కాబట్టి మీరు క్లారిటీగా ఉండండి, నా మాటను అర్థం చేసుకొని మీకు కావాలంటే ఇప్పుడే ముందుకు వచ్చి నేను మళ్ళా చెప్తున్నానన్నా నేను ఏమమ్మినా కారణం నేనే. నా ప్రవర్తన అలా ఉండింది, నాకు ఇష్టం లేదు బతుకు మీద ఆ విధంగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు ఎందుకు బతుకు మీద వచ్చిందో ఫస్ట్ బిడ్డతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఊర్లోకి వచ్చాను, కట్టాను, ఇల్లు కట్టాను, ఇవంతా చూశాను, కొన్ని బాధలు చూశాను. ఎందుకు మన అన్నదమ్ముడి పిల్లలు కొన్ని అని చెప్పి నేను డిసైడ్ చేసుకొని ఆ రామూర్తి రెడ్డి వాళ్ళని, జ్యోతిని, వెంకటరెడ్డి అన్న వాళ్ళని కలపాలని చూసి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న దంత గోసిపాత అంత జాగా కూడా మా పెద్దన్న పేరు మీద రాయించి మిమ్మల్ని అందరినీ ఒకటిగా వెంకటరెడ్డి అన్న తలకూరి పెట్టి వెంకటరెడ్డి అన్న తలకూరికి కూడా నేను బదులుగా వాడు ప్రసాద్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నా, వాళ్ళ దగ్గర వద్దని. కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తలకూరికి 1,00,000 రూపాయలు అనుకుంటే కూడా వాళ్ళు ఏం బాధపడరు, ఏమనరు. ఈ యూట్యూబ్ పుణ్యం అంటే అది కూడా చెప్తాను. 1,00,000 రూపాయలు తలకూరికి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు నేను అనుకోవాలి. ఇప్పుడు ఆ గోసిపాత అంతా జాగా గోసిపాత అని ఎందుకంటారంటే ఆ ఒకరావుకి ఇంత బొబ్బిలి యుద్ధం జరిగింది, అది మీ పేరు మీద రాయించాను. ఇప్పుడు ల్యాండ్ నేను అమ్మాలనుకోవడం నా బాధలు. కాబట్టి మరి ఇల్లు తీసుకునే మనం మళ్ళీ ఆ ల్యాండ్ తీసుకొని మేము దరివేసినట్టు అవుతుందని అనుకోవద్దండి. ఏ రోజుకైనా నా అన్నదమ్ములు నాకుంటారు, నా అన్నదమ్ముల పిల్లలు నాకుంటారు, నన్ను ఎంతైనా ఆదరిస్తారు. రేపు పుట్టుండే మన కూతుర్ని ఎంతైనా చూస్తారని నేను నమ్ముతున్నట్టు చూడండి. డబ్బని కాదన్నయ్య, ప్రేమ. ఇంత పెద్దోళ్ళు చిన్న చెల్లిని పట్టుకొని చెల్లి అని అంటారని ఒక ఆప్యాయత, డబ్బులు కాదు. మీరు మన బిడ్డ అని చెప్పి మీరు అంటారని ఒక ఆప్యాయత. ఎందుకు ఇలా మాట్లాడతానంటే పెంచుకోవడంలో ఏం లేదు. కాబట్టి ఒక మెట్టు తగ్గి నేను వినయంగా మీతో చెప్తా ఉన్నాను. ఏముంది కొట్లాడటం వల్ల ఏముండదు. ఇప్పుడు మన కొడుకు వేణు పేరు ఇంతవరకు ప్రస్తావించడం నేను చెప్తున్నా. నా మనస్ఫూర్తిగా నమ్మాను ఇల్లు. వాడు నేను బతకలేదు, నేను సంపాదించడానికి వాడు ఎవరితోనే చెప్తే ఎలా నా గోల్ అనేది పోయిందని చెప్పి నేను బాధపడి ఎట్టనో పోయినా. సంపాదించడం మీకన్నా ఎక్కువ సంపాదించడం వాడు చెప్పిన మాట ప్రకారం కరెక్టే. మీకన్నా రెట్టింపుగా నేను సంపాదించుకున్నాను, బతుకు మీదనే లేదు. నా గోల్ ఏంటి, సినిమా, అది పోయిందని బాధపడినా. ఈరోజు నేను అనుకునింది ఏదనుకున్నానో అది సాధించగలుగుతున్నాను. ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను, ఇంకొక వారం 10 రోజుల్లో అది కంప్లీట్ అవుతుంది, 2 నెలల్లో రిలీజ్ అవుతుంది. ఈ లోపలే 2-3 సినిమాలు నాకు ఆఫర్ వచ్చింది డబ్బులతో, అంటే రెమ్యూనరేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఆటో తోలుకుంటాను. ఆ వేళకి వచ్చినప్పుడు వాళ్ళు ఆటో పక్కన పెట్టి వచ్చిన నాకు షూటింగ్లో డబ్బులు ఇస్తారు. ఆ సినిమాల్లో కూడా నాకు గోల్ పడినట్టు ఉంటుంది. అందరికీ మీకంతా నేను చూపించుకున్నట్టు ఉంటుంది. నేను పెద్ద స్థాయిలో ఎదిగిపోయి బిల్డప్లు ఇస్తానని కాదు, నా బాధలు తీర్చుకొని నా గోల్ నాకు తగ్గింది. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందన్న, అది పిచ్చి అని మీరు అనుకున్న గోల్ అది. ఒకడు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, అతని గోల్. ఇంకొకటి యాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇంకొకటి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అట్లా ఈ ఫీల్డ్లో నేను ఒక యాక్టర్ అవ్వాలనుకోవడం. ఇప్పుడు పెద్ద హీరోతో నా కాంబినేషన్ ఉండడం, నా ఫోటో ఒక పెద్ద బ్యానర్ సినిమా ఆఫీస్లో నా కళ్ళ ముందర ప్రొడ్యూసర్ ఆఫీస్ లోపల నా ఫోటో మాత్రం పెట్టిన బ్యానర్ ఉంటే నాకు ఎంత ఆనందం అయిపోయిందంటే అంత ఆనందం అయిందన్న. కాబట్టి నాకు ఇంకా అసలు దాని ముందర అన్నీ కూడా తక్కువే. కాబట్టి దయచేసి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంగీకరించండి. మీరు ముందుండి, మీరు వద్దంటే అతనికి చెప్పేస్తాను, లేదు ఆయన తీసుకొని రాకుండా ముందే మీరు డిసైడ్ అవ్వండి. కావాలంటే 2 రోజులు టైం, ఈ 2 రోజులు ఏదో ఒకటి చేయండి. ఉంటానన్నయ్య,
బాయ్.